జన సైనికులు అనేది కొంతమంది కాపాడుకుందామని ప్రయత్నం చేశారు. కాకపోతే ఏంటంటే ఇంతకుముందు వైసీపీలో చేసిన కుట్రల్లో వాటిల్లో ఏంటంటే మాట్లాడితే సీఎం జగన్ గారు మూడు పిల్లలు అంటారు కదండి. 3 పిల్లలు చేసుకున్నా సరే ఆయన చట్టబద్ధ ప్రకారంగా వెళ్ళారు తప్ప వాళ్ళ తాత ముత్తాతలు ఏంటి ఒకళ్ళు తెలియకుండా ఒకరిని అనేది కంటిన్యూషన్ అనేది ఆయన దృష్టిలో లేదు. ఇంకోటి ఈయన ఇప్పుడు రీసెంట్గా మనకి వైజాగ్లో బోట్లు కాలిపోయి చాలామంది ఇబ్బందులు పడ్డారు. 6 months బ్యాక్ అప్పుడు నేను ప్రజెంట్ వైజాగ్లో నేను కోటక్ మహీంద్రా బ్యాంక్లో వర్క్ చేస్తూ ఉన్నాను అక్కడ. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ప్రతి కాలిపోయిన బోటుకి ఎవరైతే నష్టపోయారో 50,000 అనేది ఆయన సంపాదించిన సంపాదనలో తీసిచ్చారు తప్ప జగన్మోహన్ రెడ్డి అనేది ఏదైనా ప్యాలెస్లు కట్టుకుంటే వెళ్ళాడు తప్ప ఆయన సంపాదనలు ఏ రోజైనా ప్రజలకు రూపెట్టాడా? ₹1 అనేది ఆయన ప్రజల సంబంధించింది ₹1 ఆయన తీయలేదు, చేయలేదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఏమీ చేయలేదు అని చెప్పి జగన్ గారు అన్నారు కదన్న. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు చేయలేదని చెప్పి జగన్ గారు అంటున్నారు తప్ప జగన్ గారు చెప్పేదంతా పెద్ద అబద్ధాలండి అన్నీ. జగన్మోహన్ రెడ్డి గారు జస్ట్ ఓన్లీ సీఎం పదవి ఎక్కారనే పేరే కానీ అమ్మఒడే అబద్ధం. స్కూల్ డెవలప్మెంట్ చేశాననేది పెద్ద అబద్ధం. అది ప్రజలని ఒక బిజినెస్ మ్యాన్గా చూసాడు తప్ప ఒక రాజకీయ పరంగా అనేది ప్రజల విషయంలో అనేది ఆయన చేయలేకపోయాడు కాబట్టి ఇవాళ 11 సీట్లు అనేది వచ్చింది తప్ప అయితే ఒక రాజకీయ నాయకుడిగా నేను అంటే ప్రజలకు మంచి చేశాను, మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటు అయ్యింది అని చెప్పేసి అన్నాడు కదా ఆయన ఓపెన్. కానీ ప్రజలు ఇవాళ ఓటు ఇంట్లో మంచి జరిగితే ఖచ్చితంగా ఓటేసి ఆయన్ని గెలిపించరు. అది ఆయన ఎవరి ఇంట్లో అనేది మంచి జరగలేదు కాబట్టి అనేది ప్రజలు డైరెక్ట్గా అన్ని ఓటు రూపంలోనే ఆయనకి డైరెక్ట్ చూపించారండి. ఇవాళ గతంలో వంగా గీత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఎలాంటి డెవలప్మెంట్ జరిగింది? వంగా గీత గారు గతంలో ఉన్న టైంలో అయితే డెవలప్మెంట్స్ అనేది మినిమంగా మినీ జాబ్స్ కానీ అనేది పరంగా చూసుకున్నారో తప్ప డెవలప్మెంట్ వారిగా అనేది ఇంకా ఆవిడ ఎగ్జాంపులేషన్ అనేది చేయలేదు. ఈసారి ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు కాబట్టి మాకు పైనుంచి నిధులు వస్తాయి. మాకు పిఠాపురం అనేది వరల్డ్ వైజ్గా ఇప్పుడు మాకు బాగా ఫేమస్ అయ్యింది. దానికి తోడు ఏంటంటే ఐక్యరాజ్య సమితిలోని ఒక దేశం కోసం ప్రజల కోసం ఎవరైతే శ్రమిస్తారో వాళ్ళకే స్పీచ్ ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ లెవెల్లో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు అనేది మాకు చాలా గర్వంగా ఉందండి. దానికి తోడు జనసేన జెండా కూడా వెళ్ళిందండి అక్కడికి. అది మాకు చాలా గర్వంగా ఉంది. మేము చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది విషయంలో. గతంలో వైసీపీ ఉన్నప్పుడు చాలామంది రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్కి అసెంబ్లీ సీటు కాదు కదా గేటు కూడా ముట్టుకునేవాళ్ళు. గేట్ కాదంటండి, గేట్ ఏంటి ఇవాళ నిన్న డైరెక్ట్గా అసెంబ్లీలో స్పీచ్ వస్తుంది. అయినా పార్లమెంట్లో స్పీచ్ ఇచ్చే రేంజ్లోకి వెళ్ళారంటే అనేది ఏ మాత్రం అనేది ప్రజలు ఇచ్చారనేది పార్లమెంట్కి వెళ్ళారని చెప్పేసి మేము చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాం దాని విషయంలో. అయితే అంటే మోదీ గారు కూడా పవన్ తుఫాన్ అని అన్నారు. ఆ తుఫాన్ నిజంగా ఇవాళ అనేది ప్రజలు అనేది ఒక తుఫాన్ రేంజ్లోనే చూపించారు ఖచ్చితంగా. ఎలా ఉండబోతుంది అనుకుంటారు ఈ 5 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన మరుక్షణంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారండి. ఆ ప్రెస్ మీట్లో ఏంటంటే ఇంతకుముందు చేసిన పరిపాలనలో వాళ్ళందరి మీద కుట్రపరిత రాజకీయాలు అనేది మనకు వద్దు, ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని మనం నెరవేర్చుకుంటూ వెళ్దామే తప్ప కక్షాపూరిత రాజకీయాలు అనేది మనకు వద్దు, ఎటువంటి కక్షాపరితలు అనేది చేయొద్దు అని చెప్పేసి ఓపెన్గా అనేది ఏ నాయకుడు అనేది చెప్పలేరన్న. అలాగా ఆయన సిద్ధాంతాలు కానీ ఆయన సంబంధించిన ఆయన అధికారం కానీ ఏదైనా సరే అనేది ప్రజల కోసం ఆలోచిస్తారు తప్ప ఆయనకి తక్కువ ఏంటన్నా ఒక సినిమా తీసుకుంటారు ఒక 10-20 కోట్లు వచ్చి పడుతుంది. అలాంటిది ఆయన సుఖాలను వదిలేసుకొని వచ్చి ఇలా జనాల కోసం పాటుపడుతున్నాడంటే ఆయన నిజమైన నాయకుడు అంటే మాకు తల్లి అందరినీ వదులుకొని వచ్చి ఇక్కడ మా కోసం వచ్చారన్న పిఠాపురం. ఇలాంటి మాటలు మాట్లాడిన వాళ్ళకి ఏమని చెప్పాలనుకుంటున్నారు? పేరుకి చెప్పుకోవాలి తగ్గ అంటే ఏంటన్నా నిజంగానే కష్టపడేవాడు ఎప్పుడు అన్నా దేవుడు ఆయనకి సుఖాలని వదులుకొని వచ్చినా సరే ప్రజల పక్షంగా దేవుడి పక్షంగా అందరూ ఆయన ఇవాళ 21 సీట్లకి 21 సీట్లు అలాగే 2 ఎంపీ సీట్లు కొట్టారంటే 100% కంప్లీట్ చేశారంటే అది ప్రజల విజయం, అలాగే ఆయన విజయం. అనుకున్నారా 21 సీట్లు గెలుస్తారని? ఫస్ట్ మీరు 21 సీట్లు గెలుస్తారని చెప్పేసి నేనైతే అనుకోలేదన్నా. నేను నమ్మలేకపోయాను. అది ప్రజలు ఏంటంటే అంత విధంగా ఆయన్ని ఆదరించారు. ఆ విధంగానే పవన్ కళ్యాణ్ గారు కూడా మాకు సపోర్ట్ చేస్తారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి కాపు ఓట్లే కదన్నా, ప్రతి ఒక్క ఓటు కూడా ఆయనకి పడింది. ఎందుకంటే సపోజ్ మనం మాట్లాడుకోవాలనుకుంటే కులం పరంగా గట్ట కాదు కానీ ఒక దేశ పౌరుడు పరంగా ప్రతి ఒక్కడు దేశం కోసం ఆలోచించేవాడు కాబట్టి ఏంటి నాకెందుకులో ఓటు అని చెప్పేసి ఎక్కడో హైదరాబాద్లోనూ యూరోప్లో ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు కూడా కదిలి వచ్చారంటే ఆ ఓటు యొక్క ప్రభావాన్ని అలాగా వాళ్ళు లాస్ట్ 5 సంవత్సరాల నుంచి వాళ్ళు భరిస్తున్న బాధలను గట్టన్నిటిని అలాంటి చీడపురుగులను దూరంగా కొట్టాలనే ఉద్దేశంతోనే ఇలా దూరం నుంచి వచ్చారండి ప్రతి ఒక్క ఓటు వేయడానికి.
అన్న పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో ఏదైనా ఒక పదవి, ఎలాంటి పదవి ఇవ్వాలనుకుంటారు పవన్ కళ్యాణ్ గారు? పవన్ కళ్యాణ్ గారికి అంటే ఎన్డీఏలో పదవి ఇవ్వాలి అనుకునే ఉద్దేశం అయితే మా ఉద్దేశం మాకు ఇప్పుడు సపోజ్కి బెటర్ అంటారా, హోమ్ ఇస్తే బెటర్ అంటారా? డిప్యూటీ సీఎం ఇవ్వడమే కరెక్ట్ అనుకుంటున్నాను సార్. హోమ్ మినిస్టర్ అనేది జస్ట్ ఓన్లీ హోమ్ సెక్యూరిటీ పర్పస్ సంబంధించిన ఒట్టుగా వస్తుంది. డిప్యూటీ సీఎం అయితే సీఎం తర్వాత సీఎం అండి. ఏ అధికారం అయినా సరే, ఏ నిర్ణయం అయినా సరే, ఒకవేళ చంద్రబాబు నాయుడు కూడా తీసుకోలేని పక్షంలో కూడా పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి నిర్ణయం తీసుకునే అవకాశాలు అయితే ఉంటాయండి దానికి. మేమైతే మేము డిప్యూటీ సీఎం కావాలని చెప్పి కోరుకుంటున్నాం. 5 సంవత్సరాలు పిఠాపురంలో ఎలా ఉండబోతుంది? రత్నాలండి, చూసుకోవాల్సిన పని లేదు. ఇంకా పిఠాపురం అనేది ఇంకా ఆటోమేటిక్గా ఒక స్వర్గానికి మారుస్తారండి ఆయన. డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నారా? డెవలప్మెంట్ చేస్తారని నమ్ముతున్నాం కాబట్టి మేము ఎలా ఓట్లేసి గెలిపించుకున్నామండి ఆయన్ని. పవన్ కళ్యాణ్ మా పిఠాపురం రావడం మా అదృష్టం అండి. పవన్ కళ్యాణ్ గారు మాకు ఏదో చేస్తానని, పిఠాపురం అభివృద్ధి చేస్తానని ఆయన అన్న మీద మాకు నమ్మకం కలిగి ఆయనకే వేసాం ఒట్టు. అంచేత మరి తర్వాత ఆయన ఏం చేస్తాడో మాకు తెలియదు. ప్రస్తుతానికి ఆయన న్యాయం చేస్తాడు జనాలకి. మేము అనుకున్న పవన్ ప్రతి ఒక్కడో మా షాప్కి వచ్చి, మా షాప్ పేరు సాయిదత్తా జ్యువెలరీ, ప్రతి ఒక్కరు కూడా మా షాప్కి ఏం వేస్తామంటే గ్లాస్గా వేస్తామని చెప్పారు చాలామంది. తర్వాత కూడా గ్లాసే గెలిచింది. ఏమొద్దు అని చాలా టెన్షన్తో ఉన్నాం. గ్లాస్ గెలిచినందుకు మేము చాలా అభినందనం. అంతే అన్న, పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో అడుగు కూడా పెట్టనివ్వమని 10 మంది రాజకీయ నాయకులు వ్యాఖ్యలు చేశారు. ఎందుకు పెట్టినారండి? మామూలుగా వచ్చేస్తా, ఫ్రీగా వస్తాడైనా. బ్రహ్మణగా ఆహ్వానిస్తారు. రానంటే వాళ్ళు ఆహ్వానిస్తారు. నేను రానంటే అసెంబ్లీకి దగ్గరుండి తీసుకెళ్తారండి, పూలు జల్లి మరి తీసుకెళ్తారు. అది మరి ఇప్పుడు ప్రతిపక్షాన్ని లేకుండా చేశాడు అసెంబ్లీలో, మీరు ఎలా ఫీల్ అవుతారన్న? నేను దాని గురించి నాకు పూర్తి తెలియదండి. అది నేను ఏదో పవన్ కళ్యాణ్ ఎలా గెలిచాడని చెప్తున్నాను. నిజంగా అందరూ ఆయన ఎంత కష్టపడ్డాడో మేము అంత కష్టపడ్డాం. ఆయన ఎంత కష్టపడ్డాడో మేము అంత కష్టపడ్డాం. 21 స్థానాల్లో గెలుస్తాడని అనుకున్నారా మీరు? 21 స్థానాలు 21 అది మాత్రం మెజారిటీ పూర్తి 1,00,000 వచ్చేద్దాం. 1,00,000 వచ్చింది. అది 21 స్థానాల్లో పోటీ చేశారు. 21 స్థానం వద్దాం అనుకున్నాం, ఏది పోదనుకున్నాం. ఏం చేద్దాండి, ఎందుకు చెప్పానంటే నా కొడుకు వచ్చిన ప్రతి ఒక్కరు కూడా వైసీపీకి వేస్తాను ఒక్కడో అనలేదు. ఏమో మరి చేసిన పనులు మరి అగాచికలు నచ్చలేదు. ఇన్ని డబ్బు ఇచ్చి సరిపోతుందండి. రాష్ట్రాన్ని బాగా చూడాలి కదా. రాష్ట్రాన్ని బాగా చూసి ఎంత డబ్బు ఇచ్చినా పర్లేదు. అది రాష్ట్రాన్ని నాశనం చేసి డబ్బులు చెల్లేది సరిపోతుంది జనాల మీద. అది మళ్ళీ జగన్ కూడా అన్నాడు కదా, మీ ఇంట్లో మీకు మంచి జరిగితేనే ఓటేయండి. మాటలుగా ఎన్నో అంటామండి, మాటలు ఎన్నో చెప్తాను. నేను బోల్డ్ చేశాను అంటాం, ఆయన అయిపోతాయి. దీన్ని బట్టి మంచి జరిగిందంటారా, జరగలేదా? మంచి జరిగింది. మా మటుకు 100% మంచి జరిగింది. ఆయన చాలా కష్టపడ్డాడు. మేము అదే పవన్ కళ్యాణ్ గారు ఎంతో కష్టపడ్డాడు, చాలా కృషి చేశాడు. ఆ కృషి దగ్గర మేము అందరికీ ఓట్లు వేసాం. అది జగన్ గారికి అంటే జగన్ గారు అంటున్నారు కదా, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అని అంటారు. మళ్ళీ ఇంట్లో మంచి జరగలేదంటారా, ఓడిపోవడానికి కారణం అదే అంటారా? మంచి జరగలేదు. మాకేం, మేము పేదరికం కాదు కదండి. పేదరికం చెప్పాలా? మేము ఎలా చెప్తాం చూడండి, మేము పేదరికం కాదు కదా. మా ఒపీనియన్ పర్లేదు, ఇంత పర్లేదు. పేదరికం బాగా జరగాలండి. పేదరికాన్ని బాగా జరిగి అందరికీ మంచి చేయాలా. మీ ఈయన వచ్చాక మేము వ్యాపారస్తులు చాలా బాధపడ్డాం. ఇప్పుడు అన్ని బోల్డ్ రూల్స్ పెట్టేశాడు మోడీ గారు. వచ్చాక ఈయన వచ్చాక బోల్డ్ రూల్స్ పెట్టేశాడు. 2,100 రూపాయలు మార్చినండి అన్ని నరకమే మాకు. అది వ్యాపారం ఏ టైంలో ఎలా ఉంటుందో తెలియదు, అలా ఉంది వ్యాపారం. పిఠాపురం అంటే ఎవరు తెలియదండి. కాకినాడ పక్కన పిఠాపురం చెప్పుకోవడం సిక్కేసింది మాకు. ఇప్పుడా దజ్జాగానే మాకు పిఠాపురం చెప్తాం. ఎవరు? పవన్ కళ్యాణ్ వలన. అందరూ గెలవాలనుకున్నారు, గెలిచారు. చూడాలి మరి ఏమవుద్దు. అంటే మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? సో ఒక సామాన్యంగా గర్వంగానే ఫీల్ అవుతున్నాను. ఒక స్టూడెంట్గా, కళ్యాణ్ గారి అభిమానిగా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను. అనుకున్నారా ఇంత మెజారిటీ వచ్చిందని? అంటే అందరూ అనుకున్నారు కానీ నేను అనుకోలేదు. అంటే మెజారిటీ అనేది మన చేతుల్లో లేదు. ఓటర్ యొక్క స్వభావం ఎలా ఉంటుందో తెలియదు. అంటే మీరు ఎంత మెజారిటీ రావచ్చు అనుకున్నారు? మెజారిటీ అదే నేను ఎంత అంతా ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేసుకోలేదు. ఎందుకంటే ఆపోజిట్ వ్యక్తి కూడా మాజీ ఎమ్మెల్యే. సో ఆవిడకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో ఆ ఓట్ బ్యాంక్ ఆవిడ కోల్పోదు. సో ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ ఆవిడ పడింది. నేను కళ్యాణ్ గారి అభిమాని కానీ వాస్తవం చెప్తున్నాను. 1,00,000 అంటే 1,00,000 అని నేను అనుకోలేదు ఎప్పుడు. ఆ రోజు నామినేషన్ రోజు ఎలా ఉందో మీరు చూశారు. సో గెలిచిన తర్వాత ఎలా ఉంటుందో మీరే చూడవాలి. ఓటింగ్ అంతా పడింది అంటారా? అదే అన్నాను కదా అండి, కాపు ఓటింగ్. నేను కాపు, ఆపోజిట్ నిలబడిన వ్యక్తి కూడా వంగగీత గారు కాపే. సో నేను అది చెప్తున్నాను, ఆవిడకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఖచ్చితంగా ఉంటుంది. అదే నేను చెప్తున్నానండి. ఆవిడ ఓట్ బ్యాంక్ లేదంటే నేను నమ్మను. ఎందుకంటే ఆవిడ మాజీ ఎమ్మెల్యే.
సో ఆవిడకి ఎంతో కొంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. ఆవిడ ఒక 10-15 సంవత్సరాల పాటు నియోజకవర్గంలో తిరుగుతుంది అన్న. నేను కళ్యాణ్ గారు రమ్మని అదే చెప్తున్నాను, కానీ ఆవిడని చిన్న అంచనా వేయకూడదని నేను అనుకున్నారా 21 స్థానాల్లో జనసేన పార్టీ? నేను అనుకోలేదు, నేను ఖచ్చితంగా అనుకోలేదు. ఒక 15-16 అనుకున్నా. మరి ఎలా ఫీల్ అవుతున్నారు? దానికి చాలా ఎగ్జైట్మెంట్. ఆ రోజు అయిపోయింది మా ఫీలింగ్ అంతా, ఆ రోజు వ్యక్తపరిచేసాం. గెలిచిన రోజే మా ఫీలింగ్ వ్యక్తపరిచేసాం. సో ఇప్పుడు మీరు అడిగినంత మాత్రం పవన్ కళ్యాణ్ గారికి ఇచ్చిందే 23 సీట్లు, 23 సీట్లు గెలిచి 21 ఇచ్చారు. 21కి 21 గెలిచి 21కి 22 ఎంపీ, 23 గెలిచారు. 23 2 ఎంపీ 21 ఎంపీ ఇచ్చాడు. చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. సో 100% ఓట్ బ్యాంక్ పడింది. సో ఈ గెలిపనేది కూటమి వల్లే గెలిచిందని నా అభిప్రాయం. ఈ కూటమి ఏర్పడడానికి గల కారణం కూడా పవన్ కళ్యాణ్. అది అందరికీ తెలుసు, ప్రతి ఒక్క ప్రజలకే తెలుసు. అదనమాట. ఎక్స్పెక్ట్ చేశారా అన్న ఇలా ఉంటుందని? ఖచ్చితంగా కూటమి లేకపోతే మళ్ళీ జగన్ గారే సీఎం అవును. వాస్తవం మాట్లాడుకోండి, కూటమి వల్లే ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతున్నారు. అది నా ఒక ఒపీనియన్. మరి ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు, అదే అంటున్నాను అన్న. ఇప్పుడు నేను జాబ్ చేయడానికి వెళ్ళినాక కాకినాడ పక్కన మా పిఠాపురం అని చెప్పేటోళ్ళం. ఇప్పుడు మా పిఠాపురం గర్వంగా చెప్పుకోగలుగుతున్నాం, బికాజ్ కళ్యాణ్ గారి వల్ల. అందరికీ తెలుసు అది. నువ్వేంటి మొత్తం పిఠాపురం యొక్క ప్రజానికలు అందరికీ తెలుసు కళ్యాణ్ గారి వల్లే పిఠాపురం యొక్క అన్ని ప్రదేశాల్లో పిఠాపురం అనే ఊరు ఉందని తెలిసింది కళ్యాణ్ గారి వల్ల. దాంట్లో మనకి మోదీ గారి చెవులో కూడా పడింది. అవునవును, అదైతే నిజం. దానిలో చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాం మేమైతే. మా పిఠాపురం ప్రజలు చాలా గర్వంగా ఫీల్ అవుతాం ఆ విషయంలో. అయితే అభివృద్ధి అంటారా, ఒకటే అన్న, నేను కళ్యాణ్ గారు రమ్మని మరీ చెప్తున్నాను. కానీ జగన్ గారు చేసిన తప్పు కళ్యాణ్ గారు చేయకూడదు. జగన్ గారు తప్పు చేశారంటలేదు, జగన్ గారు అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి సామాన్య ప్రజలు అభివృద్ధి కావాలనుకుంటున్నారు. ఒక యువకులు కానీ సామాన్య ప్రజలు కానీ అభివృద్ధి కావాలన్నా అభివృద్ధి కళ్యాణ్ గారు చేస్తే కళ్యాణ్ గారు మళ్ళీ గెలుస్తారు, లేకపోతే మళ్ళీ కళ్యాణ్ గారు దిగిపోతారు. అది నేను చెప్పగలను ఒక సామాన్యుడిగా, ఒక వ్యాపారస్తుడిగా చెప్పగలను. నేను బీటెక్ చేశాను. అది నేను ఓటు వేసింది కళ్యాణ్ గారికి. నిరుద్యోగులకు కూడా ఉద్యోగ అవకాశం అది అన్నీ చూడాలి కదన్న. ఇంకెలా ఉంటుందో చూడాలి. 1 year 2 years ఆగితే ఎలా ఉంటుందో చూద్దాం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ డెవలప్మెంట్ చేస్తారని అనుకుంటున్నారా? అనుకుంటారనే మరి అంత మెజార్టీగా వేశారు. మరి చెయ్యాలి, మరి మాటలు వేరు పనులు వేరు, మరి చేస్తేనే నిలబడుతుంది. ఆయన ఒక పునాది వేయాలనుకుంటున్నారండి ఇక్కడ. ఓ పునాది వేయాలన్నప్పుడు ఆ పునాది చాలా స్ట్రాంగ్గా ఉండాలి. కానీ అల్లర్లో చెల్లల్లో మధ్యలో కొంచెం వస్తున్నట్టు కనపడుతున్నాయి. సపోర్ట్ చేసిన నాయకులు అలాంటివి రాకుండా చూసుకుంటే మరి పునాది గట్టి సరైన పునాది ఏర్పడితే తరతరాలుగా మనకి ఆయన ఏదో ఇక్కడ స్థానికుడిగా ఉంటానన్న మాటలకి దానికి బాగుంటుంది. కాపులు అందరూ సపోర్ట్ చేశారంటారా? కాపులనే కాదండి, అన్ని వర్గాల వారు చేశారు సార్. కాపులు అనేది ఏం కాదు, అన్ని వర్గాల వారు చేశారు. చేయబెట్టాన్ని వచ్చి కాపులు అంటే ఆ కాపులని 80 ఓట్లు అని కాపులు సరిపోతాయి ఏంటి? వేశారు. అన్ని వర్గాల్లో ఉన్నారు, కాపుల్లోనూ ఉన్నారు, అన్ని కులాల్లోనూ చేశారండి. అభిమానం ఉన్నారు, చేశారు. మరి పిఠాపురంలో ప్రజలకు ఎలాంటి కష్టం రాకుండా చూసుకుంటారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారండి. ఎలా చూడొచ్చు? ఎలా చేస్తాడని ఇప్పుడు ఆయన నమ్మకమే ఉండే చేశారండి. ఇంకా ఏం రావాలి కదా, ఆయన వచ్చిన తర్వాత ఆయన పరిపాలన విధానం ఎలా ఉంటుందో చూడాలి. ఇంకా జరగలేదు కదండి. ఇంకా నామినేషన్లు ఇంకా లేకుండానే ఎన్నో మంచి పనులు చేశారు ఆయన మీద నమ్మకం ప్రజలకు ఎలా కలిగిందంటే అండి, ఆయన సినిమా యాక్టర్. ఆ యాక్టర్ అన్న దాని మీద ఎన్నో రూపాయలు సంపాదించుకుని కొన్ని కోట్ల రూపాయలు లేనట్టు వాళ్ళకి, ఆసుపత్రుల్లో ఉన్నట్టు వాళ్ళకి, రైతులకి బాధపడ్డ కష్టాల్లో పనిచేయడాను. పనిచేసిన తర్వాత ఇందులో డబ్బులు లేవని అయినా చెప్పారండి. ఒకనొకప్పుడు మొదటి పద్మనాభం గారు నీకు 24 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, 21 సీట్లు ఇచ్చుకుంటున్నావేటి, అది కరెక్ట్ కాదు, ఇంకా ఎక్కువ అడగాలని అన్నారట. అంటే ఆ మాట మీద ఏమన్నారంటే, మన దగ్గర డబ్బులు లేవు, రాజకీయం అంచెలు ఎదగాలి, కనీసం మన దగ్గర ఉన్నప్పుడు కూడా వాళ్ళకి వెనకాల భోజన వసతులు చూడడం కూడా మనకి ఇబ్బందికరంగా ఉంది, అలాంటప్పుడు మనం అవన్నీ అడగడం కరెక్ట్ కాదు అని మాట అన్నారు. ఆ మాటకి ప్రజలకు జాలేసిందండి. అయ్యో నాయకులందరూ వేల కోట్లు 100 కోట్లు సంపాదించేసుకున్నారు, అది ఇలాంటివి ఏమీ లేకుండా సొంతంగా కష్టపడే రూపాయలు ప్రజలకు దారపోసాడినా ఇలాంటి నాయకుడికి వేయాలన్న ఉద్దేశం అభిప్రాయం కలిగింది అందరికీ. కలిగి చేశారు. బాగుందండి. బాగుందంటే ఎలా అని? ఎలాగంటే మాకు రాజకీయం పెద్ద అనుభవం లేదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా ఇక్కడ, ఎలా ఉందని ఇక్కడ మనకు? చాలా బాగుంది. మేము పవన్ కళ్యాణ్కే ఓటు వేస్తాం. అది మళ్ళీ ఈసారి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారా? 5 సంవత్సరాలు మనకి మరి అవ్వాలి కదండి, వీళ్ళు చెయ్యాలి. అది అందులో మనకు రాజకీయంలో పెద్ద అనుభవం లేదు,
ఏదో అలా కూర్చొని అలా మాట్లాడడం తప్ప. అది మీరు అనుకున్నారా ఇంత మెజారిటీతో గెలుస్తారు? మెజార్టీ గురించి అనుకోలేదు కానీ నెగ్గుద్ది అనుకున్నాం. వస్తుందేమో వస్తుంది కానీ మెజారిటీ గురించి ఎక్స్పెక్ట్ చేయలేదు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదండి. మాకు అంత అనుభవం లేని దానికి మరి చెప్పలేం. అవునులేండి. గాలి కబుర్లు ఎందుకు అనుకోవడం, మనకే ఓట్ల వెళ్తలోనే రాజకీయ అనుభవం లేదు. అదే పవన్ కళ్యాణ్ వస్తారు. మళ్ళీ ఈసారి గెలిపించుకున్నారు మీరు ఎంతో ఇష్టంగా. మళ్ళీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎలా ఉండిపోద్దండి చేసేదాన్ని బట్టి చెప్పుకుంటామండి. ఇప్పుడు ఏం చెప్పం, వాళ్ళు పదవి చేసేగోల్ది ఓహో బాగా చేస్తే బాగా చేసాడు అంటారు. ఏమాత్రం తేడా వచ్చినా దింపేస్తారు. మళ్ళీ దింపేస్తారు. ప్రజలా చెప్తారు, ఒకలా చెప్పుకుంటారు. ఎన్ని చెప్పుకొని ప్రజలే కాదండి చెప్పుకోవడం. అది అది ఓటింగ్ మొత్తం పడిందంటారా పవన్ కళ్యాణ్ గారికి? పడ్డదండి. పడకుండా అంత మెజార్టీ ఎలాగ వస్తుందండి? అంత మెజార్టీ ఎలాగ వస్తుంది? అది మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా రానివ్వమని చెప్పి ప్రతిపక్షాలు ఆరోపించాయి. అప్పుడు అలాంటిది ఇప్పుడు పార్లమెంట్లోనే మీటింగ్ పెట్టారు. ఎలా ఉంది మీకు? బ్రహ్మాండంగా ఉందండి. బ్రహ్మాండంగా ఉంది. వాళ్ళు జోళ్ళు ఇచ్చుకుని వాళ్ళే కొట్టుకోవాలి. ఇప్పుడు ఒకళ్ళ కొట్టక్కర్లేదు. ఎవరు జోడించుకుని వాళ్ళే కొట్టుకోవాలి. ఎందుకని బాబాయ్? ఒకరు కొట్టడానికి సరిపోరాలి కాబట్టి ఎవరి జోడు వాళ్ళు ఇచ్చి కొట్టుకోవాలి. బక్కొని ఎవరినైతే తలకలంపి కొడేస్తారు, వాళ్ళని ఎవరు కొడతారు? ఎవరికి వాళ్ళే కొట్టుకోవాలి. ఆయన గురించి ఒక మాటలు చెప్పాలంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ గురించి మంచోడనే చెప్తామండి. అతను పవన్ కళ్యాణ్ ఉంది కాబట్టి అంత మెజార్టీతో వచ్చారు పిఠాపురం. ఆ మంచితనం లేకపోతే ఎలాగ వస్తారండి? మనకు వంగగీత ఉన్నప్పుడు ఇక్కడ ఏమైనా మంచి పనులు చేశారా? వంగగీత ఎప్పుడు ఉందండి? ఇక్కడ ఎప్పుడూ లేదు. అంటే ఇక్కడ ఏమైనా చేశారా మనకి గత ప్రభుత్వంలో? అది నాకు తెలదండి. జస్ట్ మీరు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా? గెలిచారండి. ఎలా ఫీల్ అవుతున్నారండి? బ్రహ్మాండంగా ఉంటుందండి. ఆయన చేస్తే మాకు ఇదిగా ఉంటుందని మరి గెలిపించుకున్నాం. ఎందుకని నమ్మకం ఏంటంటే ఇప్పుడు మనం ఏంటంటే వాళ్ళు వెళ్ళడం లేకుండా నేను చేస్తాను అని ముందుకు వచ్చాడు ఆయన. ముందుకు వచ్చినందుకు ఆయన మనకు ఇది చేసి జాగ్రత్త చేస్తాడని మనం ఇది చేస్తున్నామాట. అనుకున్నారా ఇంత మెజారిటీతో పవన్ కళ్యాణ్ గారు ఎలాగైనా వస్తారు, ఫుల్ మెజార్టీలో వస్తారని అనుకున్నాం. ఎంత అనుకున్నారు మెజారిటీ అప్పుడు? మెజార్టీ అంటే అప్పుడు మేము దగ్గరగా వీడి మీద 55 పైన వచ్చేస్తామో అనుకున్నాం. 70,500 వచ్చే ఎలా ఫీల్ అవుతున్నారు? మరి అందుకని చాలా సరదాగా ఉంది. నా పేరు భాస్కర్ రావు. మళ్ళీ 21 సీట్లు కూడా గెలిచారు. బ్రహ్మాండంగా ఉందండి. అనుకున్నారా మీరు 21 గెలుస్తారని? గెలిచారు. ఎలా లేదైనా మొత్తం మీద ఈ పెట్టిన అన్ని వచ్చేస్తాయి అనుకున్నామ్మా. గెలుస్తాయి అనుకున్నారు మీరు? మేము ఆయన మొత్తం 22 కదా పెట్టారు. 21 సీట్లు 2 ఎంపీలు. 2 ఎంపీలు. మేము 21 దాకా వచ్చేద్దాం అనుకున్నాం. 21 కొట్టేస్తారు అనుకున్నారు. బ్రహ్మాండంగా ఉంది. పిఠాపురమేనా? మాది పిఠాపురం కదా, అన్నవరం పక్కన చిన్నపాడు. అవునులేండి. మరి పిఠాపురం అంటే ఒకప్పుడు ఎవరికి తెలియదు కదా. ఇప్పుడు బాగా ఎక్కువ ఆయన వచ్చాక బాగా తెలుస్తుంది. ఇంకా మళ్ళీ ఎలా ఫీల్ అవుతున్నారు? బాగుందండి. అన్నిటికీ అనుకూలంగా ఉంటుంది. బట్ ఈ పూర్తి 5 సంవత్సరాలు అప్పుడు ఆయన ఏం చేస్తాడో మనకు తెలుస్తుంది. ఏంటమ్మా? మళ్ళీ ఓకే. గతంలో ఎంపీగా ఉన్న వంగగీత గారు ఏమైనా చేశారా పిఠాపురానికి? ఆవిడ మన ఈ ఏరియా కాదు కదా మనం చెప్పినాక. అంటే మీకు తెలిసిన వరకు ఏంటంటే ఆవిడ బాగా చేసిందని చెప్పుకునేవాడు. ఏంటమ్మా? పవన్ కళ్యాణ్ గారు ఎలాగంటే హాస్పిటల్లో ఇదిగా చూసి ఎవరికన్నా ఇదంటే ఎమర్జెన్సీగా అయ్యి జాగ్రత్తగా చూసేది ఆవిడ. ఇప్పుడు దాని మీద ఈయన వచ్చాక ఇంకా మనకు బాగుంటుందని చెప్పి మనం ఇది చేసాం అన్నమాట. వస్తే మంచిగా జరిగిద్ది అనుకుంటున్నాం. ఎందుకని అంత నమ్మకం పవన్ కళ్యాణ్ గారి మీద? నమ్మకం అంటే చేస్తాడని మనకు ఉద్దేశం. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఫీల్ అవుతున్నామ్మా. హ్యాపీ. మీరు అనుకున్నారా ఇంత మెజారిటీ వచ్చిందని? వస్తుందని అనుకునే చేసాం. మళ్ళీ 21 సీట్లు వస్తాయి అనుకున్నారా మొత్తానికి? బంగారు లాగా ఇక్కడ పవన్ కళ్యాణ్ 21 సీటుకి 21 సీటుకి వెళ్తాడు. 2 ఎంపీ సీట్లు వెళ్తాడు. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడని కోరుకున్నట్టుగా అవ్వాడు. గతంలో వంగగీత గారు ఎంపీగా ఉన్నప్పుడు ఏమైనా చేశారా మనకు? చేశారు కానీ కనపడలేదు. ఎంపీగా ఉన్నప్పుడే కనపడలేదు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేశారంటారా? లేదు. ఇలాంటిది ఉన్నప్పుడు ఏం చేయలేదు. మళ్ళీ గతంలో పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ కూడా సీటు కూడా తాకనివ్వమన్నారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్షాలు లేకుండా చేశారు కదా, ఎలా చూస్తారు? ఎలా చూస్తే జనాలండి, జనాలు నాడేది ఇది, ఓటర్ నాడేది. వాళ్ళు పవన్ కళ్యాణ్ గేట్ దాటనివ్వన్నారు. ఆ గేట్ దాటకుండా అసెంబ్లీలో అడుగు పెడుతుంది. మళ్ళీ అలాంటి వ్యక్తిని పార్లమెంట్లో చూశారు, ఎలా ఫీల్ అవుతున్నారు? ఎలా ఫీల్ అవుతుంది అంటే జనాలు పంపించారు పార్లమెంట్కి. ఒకరు పంపించే అవ్వదు కదా ఇది. అలాంటిది మోదీ కూడా అన్నారు కదా, పవన్ అంటే పవన్ కాదు తుఫాన్ అని చెప్పి. తుఫాన్ అని చెప్పాడు మోడీ నిన్న. దాన్ని ఎలా తీసుకుంటున్నారు మీరు? ఎలా ఫీల్ అవుతున్నారు? ఇతను క్యారెట్ అభినందించి అతను తుఫాను పవన్ కళ్యాణ్ కాదు, ఇక తుఫాన్ లాంటి వాడు పవన్.
ఇప్పుడు మీ పిఠాపురం పేరు కూడా మోదీ గారు చూన పడింది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? మారుమూల ప్రాంతంలో ఉంది పిఠాపురం నియోజకవర్గం. దేశమంతా మారుమోగింది పవన్ కళ్యాణ్ వల్ల. మరి మీరు గర్వంగా చెప్పుకుంటారా? బంగారులాగా. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు, ఎలా ఫీల్ అవుతున్నారు? మా పిఠాపురానికి మొత్తం కాకినాడ జిల్లాకి మొత్తం అంతా పవన్ కళ్యాణ్ గారు బాగా చేశారని చేస్తున్నారని రాష్ట్రం దేశం అంతా పేరు వెళ్ళిపోయింది. వర్మ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. వర్మ గారు కూడా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏదో మేలు చేయాలి. మీరు అనుకున్నారా ఎన్ని సీట్లు వస్తాయని పవన్ కళ్యాణ్ గారు? ఇన్ని రావనుకున్నాం, 10 వస్తాయనుకున్నారు. 10 వస్తాయనుకున్నాం మేము. బాగా వస్తే 10 వస్తాయనుకున్నాం. కానీ 27కి 27 వచ్చిందంటే చాలా గ్రేట్ అని. మొత్తం ఇప్పుడు వచ్చి ఏ మంత్రికి ఏ ముఖ్యమంత్రికి రాలేదంటున్నారు. మళ్ళీ ఇక్కడ ఇంత మెజారిటీ వచ్చింది అనుకున్నారా మీరు? అసలు ఇంత మెజారిటీ కూడా రాదన్నారు. దెబ్బ అనివారు. మీరు ఎంత అనుకున్నారు అన్న మెజారిటీ? సర్వే అయితే పవన్ కళ్యాణ్ గెలుస్తా అనుకున్నారు కదా, 30,000 40,000 అనేవారు. ఇప్పుడు 70,000. అవునవును. చాలా బాగా చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నారు. మొత్తం రాష్ట్రం అంతా పవన్ పిఠాపురం ఎక్కడ ఉందో దేశాలకి తెలిసిపోయింది. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీలో కూడా అడుగు పెట్టని. అవునవును. ఇప్పుడు ఆలయాల కంటే ఆగిపోయారు. ఆలయాల కంటే ఆగిపోయారు కదా ఇప్పుడు. ఎలా చూడొచ్చు అంటారు మళ్ళీ దాన్ని? ఏమ్మా ఎలా చూడొచ్చు అంటారు మీ పిఠాపురం వాసులు అంటారు? చాలా బాగా చూసుకున్నారు, చాలా ఆనందంగా గెలిపించుకున్నారండి. బాగా గెలిపించుకున్నారు. మళ్ళీ మీ పిఠాపురం వాసులకు ఎలాంటి కష్టం వచ్చినా మీరు ముందుంటా అంటున్నారు కదా. మరి ఆ కష్టాలు తీరుతారని అందరూ ఇప్పుడు కష్టాలు తీర్చాలి. అది వంగా గీత గారు ఎంపీగా ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఏమైనా మన ఊరికి ఏమైనా చేశారా పిఠాపురంకి? అది మాత్రం నాకు తెలియదు. అంటే మీరు చూసిన వరకు రోడ్లు కానీ ఇలాంటివి ఏమైనా ఏం అవ్వలేదు. మరి ఈ చుట్టూ అవ్వలేదు. ముంచారు ఎప్పుడు చేశారట. ఈ టిప్ ఎంపీ అయినప్పుడు ఏం అవ్వలేదు. మళ్ళీ ఓకే అదే వంగా గీత గారు ఏం చేశారట. ఓకే ఓకే. ఆవిడైతే మంచిదే, మరి మనిషి మంచిదే. మళ్ళీ వర్మ గారి సపోర్ట్ బాగానే ఉందంటారా పవన్ కళ్యాణ్ గారికి? ఫుల్. వర్మ గారు ఫుల్గా చేశారు. మళ్ళీ మీరు నమ్ముతున్నారా పవన్ కళ్యాణ్ గారిని? ఇక్కడ మంచి చేస్తారని నమ్మే అందరూ వేసారు రోడ్లు. ఇప్పుడు ఆయన చేయాలి ఇవ్వాలి. అవును. మళ్ళీ ఒకప్పుడు పిఠాపురం అంటే ఎవరికి తెలియదు. అవునవును. ఇప్పుడు ఎక్కడో పార్లమెంట్లో కూడా ఇప్పుడు ఏంటి ఢిల్లీ లేడు, దేశాలు మొత్తం లోపల దేశాలు కూడా తెలిసిపోతాయి. ఊరి పేరు అలా వెళ్ళడం ఎలా చూస్తున్నారు? బాగా మారుమోగుతుంది పిఠాపురం అయితే. ఈ దేవుడి దయ వల్ల, పిఠాపురం దత్తాత్రేయ దయ వల్ల, పురేతకమ్మ దయ వల్ల, వెంకటేశ్వర స్వామి దయ వల్ల మొత్తం పిఠాపురం దేశాలన్నీ పేరు వెళ్ళిపోయింది. మళ్ళీ వదులుకుంటారా అట్లే పట్టుకుంటారా పవన్ కళ్యాణ్ గారిని మీరు? వదులుకోరు, ఎలా వదులుకుంటారా? ఓకే. పవన్ కళ్యాణ్ గారు మనకి గాజువాకలో పోటీ చేశారు, భీమవరంలో పోటీ చేశారు. అక్కడ పోటీ చేసినప్పుడు కూడా ప్రజలు అనేది ఆయన్ని